ఏం ధర అయిందట? ఫోర్స్ అయిపోవాలి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ ఇంజన్ ఒక అర్ధగంట కింద వచ్చింది. అది ఇంజన్ పనిచేస్తలేదు. ఆ ఫైర్ స్టేషన్ కూడా కూతవేటు 500 గజాల దూరం కూడా లేదు. అక్కడి నుంచి వచ్చి మాకు ఇక్కడ పనిచేస్తలేదు, మా ఫైర్ ఇంజన్ పనిచేస్తలేదు అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడున్న 35 కుటుంబాల పరిస్థితి ఏందో మాకు అగమ్య గోచరంగా ఉంది. మా పరిస్థితిని మమ్మల్ని చూసుకొని కొద్దిగా పోలీసు వాళ్ళు, ఫైర్ ఇంజన్ వాళ్ళు కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాం. ఇది అందులో లేరు అపార్ట్మెంట్లో వాళ్ళు డ్యూటీకి పోయారు. వాళ్ళు డ్యూటీకి పోయిన టైంలో జరిగింది. అది ఎట్లా జరిగింది అనేది పోలీసు వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్ అయి నాకు తెలిసి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, దానివల్ల అయి ఉండొచ్చు. కానీ ఇంత నిర్లక్ష్యం ఫైర్ ఇంజన్ వాళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తారని మాత్రం మైబాద్ జిల్లా కేంద్రంలోని అంకరబోర్డులో ప్రస్తుత జిల్లా అగ్నిమాపక కేంద్రానికి అత్యంత కూతవీటు దూరంలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో దురదృష్టవశాత్తు ఈరోజు మరి అగ్ని ప్రమాదం జరిగింది. కారణాలు తెలియదు, సంబంధించిన అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్తారు. కానీ అక్కడ అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగినప్ప అయితే ఇక్కడ దాదాపు 40 సంబంధించిన అపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 150 మంది నివసిస్తూ ఉంటారు. అది ఫైర్ అయిన తర్వాత ఒక గంటన్నర అవుతూ ఉన్నది. ఇంతవరకు ఫైర్ సంబంధించినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి అగ్నిమాపక సంబంధించిన ఇంజన్ అనేటువంటిది పని చేయకుండా మొరాయించింది. ఆర్పడానికి మంటలు ఆర్పడే ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. ఆ మంటలు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండటం చాలా శోచనీయం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్ళటమే చాలా టైం. అలాంటిది జస్ట్ కూతవేటు దూరంలో అగ్నిమాపక కేంద్రం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత ప్రమాదం జరిగితే అగ్నిమాపకు సంబంధించినటువంటి ఆ జిల్లా అధికారులు కానీ, ఆ సంబంధించినటువంటి ఆ వాహనాలు కానీ, ఆ నీళ్లు తీసుకొచ్చేటువంటి అవన్నీ కూడా మొత్తం పని చేయకపోవడంతో, మొరాయించడంతో ఇవాళ ప్రమాదం ఇంకా ఆస్తి నష్టం జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పరిసర వాళ్ళు వచ్చి అప్రమత్తం కావడంతో కొంత ప్రాణ నష్టం తప్పిపోయింది. కానీ వీళ్ళ మొత్తము ఇక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఇంత జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈ దుస్థితి ఉండటం శోచనీయం. 1-2 వాహనాలను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఉన్నటువంటి వాహనం కూడా అది రిపేర్కి వచ్చింది, పనికిరాంది అక్కడ మూలకు పడేసి కూడా పట్టుకొచ్చి ఏదో ఇక్కడ నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చాలా తీవ్రమైన క్షమించాలన్నటువంటి నిర్లక్ష్యం.
అగ్నిమాపకు సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎప్పటికీ అందుబాటులో పడ్డ వెహికల్స్ ఉంచి ఇలాంటి ప్రమాదాలు దురదృష్టవశాత్తు జరిగినప్పుడు చేయవలసినటువంటి సహాయక చర్యలు అనేటువంటి యుద్ధ ప్రాధికారంలో సకాలంలో చేయాలి. ఎప్పుడో చేయి దాటిపోయిన తర్వాత వచ్చి మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో కూడా వ్యవహరించడం అనేటువంటిది చాలా దురదృష్టం. ఈ యొక్క అపార్ట్మెంట్ల యొక్క యజమానులు కానీ ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తారు. ఇంత నిర్లక్ష్యం ఉండేటువంటి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆందోళన కూడా కొనసాగుతుంది. ఇప్పటికైనా కూడా జిల్లా యంత్రాంగం కూడా స్పందించి ఇలాంటి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి అగ్నిమాపకు సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి సంబంధించిన కానీ ఈ అపార్ట్మెంట్ మైబాద్ జిల్లా కేంద్రంలోని కంకరగూడలో ప్రస్తుత జిల్లా అగ్నిమాపక కేంద్రానికి అత్యంత కూతవీట దూరంలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో దురదృష్టవశాత్తు ఈరోజు మరి అగ్ని ప్రమాదం జరిగింది. కారణాలు తెలియదు. సంబంధించిన అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్తారు. కానీ అక్కడ అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగినప్ప అయితే ఇక్కడ దాదాపు 40 సంబంధించిన అపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 150 మంది నివసిస్తూ ఉంటారు. అది ఫైర్ అయిన తర్వాత ఒక గంటన్నర అవుతూ ఉన్నది. ఇంతవరకు ఫైర్కి సంబంధించినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి అగ్నిమాపక సంబంధించిన ఇంజన్ అనేటువంటిది పని చేయకుండా మొరాయించింది. ఆర్పడానికి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. ఆ మంటలు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండటం చాలా శోచనీయం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్ళటమే చాలా టైం. అలాంటిది జస్ట్ కూతవేటు దూరంలో అగ్నిమాపక కేంద్రం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత ప్రమాదం జరిగితే అగ్నిమాపకు సంబంధించినటువంటి ఆ జిల్లా అధికారులు కానీ ఆ సంబంధించినటువంటి ఆ వాహనాలు కానీ ఆ నీళ్లు తీసుకొచ్చేటువంటి అవన్నీ కూడా మొత్తం పని చేయకపోవడంతో మొరాయించడంతో ఇవాళ ప్రమాదం ఇంకా ఆస్తి నష్టం జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా పరిసర వాళ్ళు వచ్చి అప్రమత్తం కావడంతో కొంత ప్రాణ నష్టం తప్పిపోయింది. కానీ వీళ్ళ మొత్తము ఇక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఇంత జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈ దుస్థితి ఉండటం శోచనీయం. 1-2 వాహనాలను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఉన్నటువంటి వాహనం కూడా అది రిపేర్కి వచ్చింది. పనికిరాంది అక్కడ మూలకు పడేసి పట్టుకొచ్చి ఏదో ఇక్కడ నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చాలా తీవ్రమైన క్షమించాలన్నటువంటి నిర్లక్ష్యం. అగ్నిమాపకు సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎప్పటికీ అందుబాటులో పడ్డ వెహికల్స్ ఉంచి ఇలాంటి ప్రమాదాలు దురదృష్టవశాత్తు జరిగినప్పుడు చేయవలసినటువంటి సహాయక చర్యలు అనేటువంటి యుద్ధ ప్రాధికారంలో సకాలంలో చేయాలి. ఎప్పుడో చేయి దాటిపోయిన తర్వాత వచ్చి మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో కూడా వ్యవహరించడం అనేటువంటిది చాలా దురదృష్టం. ఈ యొక్క అపార్ట్మెంట్ల యొక్క యజమానులు కానీ ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తారు. ఇంత నిర్లక్ష్యం ఉండేటువంటి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆందోళన కూడా కొనసాగుతుంది. ఇప్పటికైనా కూడా జిల్లా యంత్రాంగం కూడా స్పందించి ఇలాంటి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి అగ్నిమాపకు సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి సంబంధించిన కానీ ఈ అపార్ట్మెంట్ మేము ఏసీ ట్రావెల్స్లో ఉంటాను సార్. మాకు దేవుడు పెట్టిన దాంట్లో ఉంటున్నాం సార్. పొగ వచ్చింది సార్. చూసిన 3వ ఫ్లోర్ అండి. పొగ వస్తుంటే వాళ్ళు పక్కకి తోలు తీసిరు. చూసేసరికి పొగలు వస్తున్నాయి. అందరినీ తీసుకొని వచ్చి కిందికి కాపాడుకున్నాం సార్. మమ్మల్ని దయచేయండి సార్. మాకు ఎంతో అంత సాయం చేయండి సార్. వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు అందులో ఎవరు లేరు సార్. తాళం వేసి లాభం అంతే వచ్చింది కానీ అదేమీ మమ్మల్ని కాపాడట్లేదు సార్. మా నీళ్ళు మేమే బకెట్లతో అందరు కాపాడుతున్నారు సార్. మమ్మల్ని అపార్ట్మెంట్లో అందరు గంట అయిపోతుంది సార్. అదేం పని చేయట్లేదు మాకు. మరి ఇంకోటి పంపించండి అంటే లేదండి ఇదొకటే అని బెదిరిస్తున్నారు సార్. ఏం చేయలేదు సార్. మా నీళ్ళు మేమే పైపులు పెట్టి కొట్టుకుంటున్నాం సార్ బకెట్లతో. వాళ్ళు వీళ్ళు సాయం చేస్తున్నారు సార్. మాకు చేసి చల్లారిపోయింది సార్ మంట కొంచెం అంతే సార్.